ఈరోజు వీడియోలో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ సెమిస్టర్లో మనకి ఏంటంటే 50 మార్క్స్ పేపర్ కింద ఒక పేపర్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ దానికన్నా ముందు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లేకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఆల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఏంటి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఏంటి అంటే మనకి యూనివర్సిటీ అప్డేట్స్, రిజల్ట్స్ లింక్స్ కానీ, సో సిలబస్ అటువంటి అన్నీ ఏంటి అంటే వాటిలో పోస్ట్ చేస్తుంటాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, షెడ్యూల్స్ అన్నీ. సో అది అండ్ ఇంకా వీడియో వచ్చేసి యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ టిక్స్ పెట్టుకోండి. అండ్ వీటితో పాటు మీకు సమ్ ఎడిషనల్ క్వశ్చన్స్ ఏమైనా మీ కాలేజ్ వాళ్ళు చెప్తే అవి ప్రిపేర్ అవ్వండి. సో ఆ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి ఏంటంటే చిన్న వేరియేషన్ ఉంటుంది. 3 క్వశ్చన్స్ పెరగవచ్చు లేదా తగ్గొచ్చు, అంతకు మించి ఎక్కువ ఉండవు. సో అది అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే యూనిట్ 2 క్వశ్చన్స్ ఇవి, లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్. సో ఇక్కడ నేను మెయిన్లీ ఒకటి చెప్పదలుచుకున్నా. సో ఈ పేపర్ అనేది నేను అటెంప్ట్ చేశాను లాస్ట్ ఇయర్ వచ్చేసి నా సెకండ్ సెమిస్టర్లో నేను రాశాను ఈ పేపర్ని. సో ఇక్కడ మెయిన్లీ మీరు ఏంటి అంటే మీరు ప్రిపరేషన్కి ఒక 2 days 1.5 day నుండి ఏం చేయమాకండి. జస్ట్ ఎగ్జామ్కి బిఫోర్ 1 night ఉంటుంది కదా, ఒక్క నైట్ మాత్రం ప్రిపేర్ అవ్వండి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఏంటి అంటే జస్ట్ మీకు ఏ క్వశ్చన్ వచ్చినా దాన్ని రాసే మీకు తెలుస్తుంది. సో దానికి మీరు ఎలా రాయాలి, సో ఎలా స్టార్ట్ చేయాలని మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ మనకి ఏంటి అంటే ఐడియా ఉండాలి దాని మీద, అంతే. స్కిల్ కోర్సులో మీరేంటి ఎలా రాశారు, తప్పు రాశారు, కరెక్ట్ రాశారా, స్టోరీ రాశారని వాడు చూడ్డు. వాడు ఒకటే చూస్తాడు, మీ యొక్క రైటింగ్ అండ్ ప్రెజెంటేషన్ మాత్రమే చూస్తాడు వాడు. మీరు రైటింగ్ ఏంటంటే నీట్గా రాయండి. అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే 10 marksకి వచ్చేసి ఏంటంటే ఒక్క పేపర్ అంతా రాయండి. పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రాసడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా రాయగల ఉంది అనుకుంటే నెక్స్ట్ పేపర్ 1.5 రాయండి. సో అది అండ్ నెక్స్ట్ పోతే 5 marks పేపర్ వచ్చేసి ఒక షీట్ వచ్చేసి ఫ్రంట్ అంతా నింపండి. సో అది దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మీరు ఏదైనా క్వశ్చన్ పక్కా వచ్చు, ఈ క్వశ్చన్ నాకు అనుకున్న క్వశ్చనే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. అండ్ తర్వాత ఏంటంటే మీరు చదివారు, సో దానిలో సగం మర్చిపోయాను అని అనుకున్నారు అనుకోండి, మీకు జనరల్గా మీరు క్రియేట్ చేయండి సైడ్ హెడ్డింగ్స్ ఎలా. సో క్వశ్చన్కి రిలేటెడ్గా మీ సైడ్ హెడ్డింగ్స్ క్రియేట్ చేసి వాటికి రాయండి, నీట్గా రాయండి, ప్రెజెంటేషన్ బాగా ఇవ్వండి. అది ఇక్కడ మనకి మెయిన్గా 50 marksకి ఒకటి చూస్తాడండి వాడు. ఏంటి అంటే మీ యొక్క రైటింగు అండ్ ప్రెజెంటేషను, ఈ 2 మీరు చూస్తాడు. వాడు కీ రోల్ అనేది ప్లే చేస్తుంది మనకి ఏ 50 marksలో ఉన్నా కానీ. అది ఎక్సెప్ట్ ఒక ఎనలైటికల్ స్కిల్స్, ఎందుకంటే అది కొద్దిగా మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి అది. సో అది అండ్ ఏంటి అంటే చాలా వరకు ఏంటి అంటే మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారంటే చాలా సింపుల్గా బుక్ లేకపోతే ఈ క్వశ్చన్స్ అన్నీ ChatGPT కానీ జెమినీ ఏఐలో పేస్ట్ చేశారనుకోండి, అది ఎంటర్ చేశారనుకోండి, మీకు ఏంటి అంటే సింపుల్గా వస్తుంది. ఆ సింపుల్గా వచ్చిందని మీరు ఏంటి ప్రిపేర్ అయ్యారనుకో, అది షార్ట్గా వచ్చిందని మీరు కొద్దిగా లాంగ్ చేసి రాయండి. 10 marksకి అయితే. 5 marksకి అయితే కొద్దిగా ఒక పేజ్ వచ్చేటట్టుగా రాసుకొని మీరు కొద్దిగా క్రియేటివిటీతో యాడ్ చేసి వర్డ్స్ని అలా రాయండి, సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీరు బుక్లో టఫ్గా ఉంటే మాత్రం ఏంటంటే ఈ ఏఐ వాడి ప్రిపేర్ అవ్వండి. సో చాలా సింపుల్గా అయిపోద్ది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంటని కామెంట్ చేయండి.